వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ ఇయర్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈవెన్ మల్టీ క్యాప్ సెగ్మెంట్‌తో కంపేర్ చేసినా కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చాయి. కారణం మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్‌లో ఎక్కువగా చాలా మటుకు స్టాక్స్ పెరగడం ముఖ్యంగా దీనికి కారణం. అండ్ ఫర్దర్‌గా ఈ మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో హైయెస్ట్ రిటర్న్స్ ఈ ఇయర్ ఇచ్చిన ఫండ్స్ ఏంటో చూద్దాం. ముందుగా నేను డిస్కస్ చేయబోతున్న ఫండ్ జేఎం మిడ్ క్యాప్ ఫండ్. అండ్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 55% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ప్రస్తుతానికి ఎన్ఏవి ₹15 ఉంది. న్యూలీ లాంచ్డ్ ఫండ్ ఇది. అండ్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు జేఎం మిడ్ క్యాప్ ఫండ్ ఎస్ఎన్‌పి బిఎస్సి మిడ్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటే ఇది బెంచ్ మార్క్. అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్‌లో ఉన్న మిగతా ఫండ్ యొక్క రిటర్న్స్ కంపేర్ చేసినప్పుడు జేఎం మిడ్ క్యాప్ ఫండ్ హైయెస్ట్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ 55%, వేరాజ్ బెంచ్ మార్క్ 48%, మిగతా మ్యూచువల్ ఫండ్ యావరేజ్ అనేది 44%గా ఉంది. సో హైయెస్ట్ రిటర్న్స్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తున్నారు. అండ్ ఫర్దర్‌గా మీరు రిటర్న్స్ ఓవర్ ఎ టైమ్ చూస్తే కనుక జేఎం మిడ్ క్యాప్ ఫండ్ 1 డే, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ నుంచి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడొచ్చు. వేరాజ్ బెంచ్ మార్క్ అనేది ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో యావరేజ్‌గా ఇక్కడ చూడొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ర్యాంక్ అయితే చూడొచ్చు రిటర్న్స్ మీద. నవంబర్ టు డిసెంబర్ 4%. సో 28th నవంబర్ టు 2023 టు 5th డిసెంబర్ 2023 4.34% రిటర్న్స్ ఇస్తే, అండ్ ఇక్కడ మీరు ఈ నవంబర్ టు 1st నవంబర్ టు 1st డిసెంబర్ 11.42%, 9th జూన్, 8th సెప్టెంబర్ వరకైతే 23.16% రిటర్న్, అండ్ జనవరి టు జనవరి 51% రిటర్న్స్ ఇక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడొచ్చు. అండ్ ఎస్ఐపి రిటర్న్స్ మీరు మంత్లీ కనుక 10,000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్లారనుకోండి. సో టోటల్ 1 ఇయర్ ఈ ఫండ్ కొత్త ఫండ్ కాబట్టి 1 ఇయర్ నుంచి ఇన్వెస్ట్ చేశారు 10,000 అంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన 1,20,000 బికమ్ 1,60,000 నియర్ బై. ఆల్మోస్ట్ ఇదైతే 65% యాన్యువలైజ్డ్ రిటర్న్స్‌కైతే సమానం. సో మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకొచ్చిన రిటర్న్స్ అనేవి 1,59,509గా ఉన్నాయి. సో సో మీరు 10,000 మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారనుకోండి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ 1,20,000, మీకొచ్చిన రిటర్న్ 1,59,000. మీరు టైమ్ ఫ్రేమ్ పెంచుకుంటూ వెళ్తే ఎస్ఐపి రిటర్న్స్ కూడా పెరుగుతూ వస్తాయి. ఆహ్, సో ఆటోమేటికల్‌గానే మీకు ఈ ఫండ్ అయితే హైయెస్ట్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. అండ్ జేఎం మిడ్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్ తర్వాత ఈ ఇయర్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఇంకొక మ్యూచువల్ ఫండ్ మహీంద్రా మాన్యులైఫ్. సో ఇయర్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఇంకొక ఫండ్ మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్. లెట్ అస్ సీ 1 ఇయర్ రిటర్న్స్ 52.54% ఉంది. ఎన్ఏవి అనేది 29.29గా వచ్చింది. అండ్ సీ ద 1 ఇయర్‌లో ఈ స్టాక్ ఈ ఫండ్ ఎలా గ్రో అయిందో చూడండి. 1 ఇయర్ నుంచి మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ఫండ్ అండ్ ఎస్ఎన్‌పి బిఎస్సి బెంచ్ మార్క్ ఇది అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్. సో ఆల్మోస్ట్ ఇక్కడ 51% వరకు రిటర్న్స్ ఉంటే, ఇందాక బెంచ్ మార్క్ రిటర్న్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యావరేజ్‌గా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. సో 1 ఇయర్ నుంచి అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో అయితే ఇక్కడ చూడొచ్చు. సో లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ 5 ఇయర్ బేసిస్ మీద, సో మాక్సిమం మనకి 3 ఇయర్ బేసిస్ మీద, సో 2019 నుంచి సో మాక్సిమం మనకి ఈ ఫండ్ 2018 నుంచి మనకి ఇక్కడ కనబడుతుంది. ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా ఫండ్ ఇచ్చిన రిటర్న్స్. సో 2020లో మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు ఈ ఫండ్ స్టిల్ ఎక్కువగా ఫాల్ అయితే అవ్వలేదు. అండ్ చాలా మటుకు హైయెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది ఈ ఇయర్ అంతా కూడా. అండ్ రిటర్న్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో 1 ఇయర్ 52.54%, 3 ఇయర్ 31.85% అండ్ 5 ఇయర్ యావరేజ్ అనేది 25.65% ఉంది. సో వేరాజ్ బెంచ్ మార్క్ 24% అండ్ యావరేజ్ రిటర్న్స్ 22% ఉన్నాయి. సో 5 ఇయర్ బేస్ మీద కూడా బెంచ్ మార్క్‌తో కంపేర్ చేసినా, మిగతా ఫండ్స్‌తో కంపేర్ చేసినా హైయెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో ఈ ఇయర్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్‌లో మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఒకటి. సో డెఫినెట్‌గా ఇది కూడా లాంగ్ టర్మ్‌లో ఎస్ఐపి చేయడానికైతే ఒక బెస్ట్ ఫండ్. అండ్ ఈ ఫండ్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలాంటి రిటర్న్ ఇచ్చిందో చూడొచ్చు. సో డ్యూరింగ్ 19th సెప్టెంబర్ టు 26th సెప్టెంబర్ 10% పెరిగింది. సో బెస్ట్ రిటర్న్స్, వరెస్ట్ రిటర్న్స్. మంత్‌లో బెస్ట్ రిటర్న్స్ అంటే 29th జనవరి టు 2nd మార్చ్ మధ్యలో.
అండ్ వరెస్ట్ అంటే 20th ఫిబ్రవరి 2020 టైం ఏదైతే ఉందో అక్కడ వరెస్ట్ రిటర్న్స్ 32% ఫాల్ అయింది ఈ ఫండ్. సో క్వార్టర్లీ చూస్తే కనుక బెస్ట్ క్వార్టర్ అంటే 23rd మార్చ్ టు 22nd జూన్ అనేది బెస్ట్ క్వార్టర్. మార్కెట్స్ మళ్ళీ రీబౌండ్ అయ్యాయి, 28% రిటర్న్స్ ఇచ్చింది. సో బెస్ట్ ఇయర్ అంటే 2022, 2021 ఎక్కడైతే మనకి కోవిడ్ తర్వాత మార్కెట్ రీబౌండ్ అయినప్పుడు 93% పెరిగింది. మీకు మార్కెట్ ఫాల్ అయినప్పుడు 32% ఫాల్ అయింది. మార్కెట్ రికవరీ అయినప్పుడు ఆల్మోస్ట్ గెయిన్ అనేది ఎక్కువగా వచ్చింది ఇక్కడ. సో ఫర్దర్‌గా మీరు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్లారు అనుకోండి. సో అప్‌ఫ్రంట్ ఇన్వెస్ట్‌మెంట్ జనరల్‌గా మనం చెయ్యం కాబట్టి ఓన్లీ మీరు ఎస్ఐపినే చేస్తే ఆహ్, మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారు అనుకోండి. సో ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2018లో అక్కడి నుంచి మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారు అనుకోండి. సో ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కంప్లీట్‌గా వచ్చిన రిటర్న్స్ 7,20,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 16,63,380 రూపీస్ వచ్చాయి. విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 27.9% యాన్యువలైజ్డ్ రిటర్న్స్. సో మీకెప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ పెరిగినప్పుడల్లా మీకిక రిటర్న్‌లో ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు ఇక్కడ మీకు కొద్దిగా కరెక్షన్ కనపడొచ్చు. బట్ ఓవర్ లాంగర్ టైమ్ పీరియడ్‌లో సో మళ్ళీ ఫండ్స్‌లో ఎక్కువ రిటర్న్స్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్. అండ్ దీని తర్వాత ఇంకొక ఫండ్ హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. అండ్ ఈ ఫండ్ కూడా ఈ ఇయర్ ఆల్మోస్ట్ 49% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ 49% రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 27% అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 32% రిటర్న్స్ ఇచ్చింది. ఎన్ఏవి అనేది 166గా ఉంది. అండ్ ఈ ఫండ్ కూడా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండే ఇది. అండ్ ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది బెంచ్‌మార్క్‌తో కంపేర్ చేసినప్పుడు అయితే చూద్దాము. ద 1 ఇయర్‌లో మీకు ఆల్మోస్ట్ బెంచ్‌మార్క్ ఎట్ ద సేమ్ టైమ్ యావరేజ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌తో కంపేర్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో మీరిక్కడ క్లియర్‌గా అయితే చార్ట్ అయితే చూడొచ్చు. సో 1 ఇయర్ బేస్ మీద, 3 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్ బేసిస్ మీద. సో జనరల్‌గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 3 ఇయర్ లెట్ అస్ లుక్ ఇంటూ ఆల్ టైమ్ బేసిస్ మీద ఈ ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం. ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి హౌ కన్సిస్టెంట్ అనేది చూద్దాము. సో జనరల్‌గా చాలా మటుకు డైరెక్ట్ ఫండ్స్ 2013 నుంచి లాంచ్ అయ్యాయి కాబట్టి అప్పటి నుంచి రిటర్న్స్ చూడండి. ఆల్మోస్ట్ ఇది లీడింగ్‌గానే ఉంది. బెంచ్‌మార్క్ ఎట్ ద సేమ్ టైమ్ యావరేజ్ ఫండ్స్‌తో కంపేర్ చేసినప్పుడు. సో ఇది 21% రిటర్న్ ఇస్తే వెరాజ్ బెంచ్‌మార్క్ 19% రిటర్న్ ఇచ్చింది. మిగతా కేటగిరీ యావరేజ్ ఫండ్స్ 18.75% రిటర్న్స్ ఇవ్వగలిగాయి. సో వెరీ కన్సిస్టెంట్ లాంగర్ టర్మ్ బేసిస్ మీద ఈ ఫండ్ కూడా. అండ్ రిటర్న్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో ఓల్డ్ ఫండ్ కాబట్టి మీకు లాస్ట్ 7 ఇయర్ 20% రిటర్న్స్, 10 ఇయర్ యావరేజ్ 23% ఉంది. 5 ఇయర్ యావరేజ్ 24% ఉంది. 3 ఇయర్ యావరేజ్ 32% ఉంటే 1 ఇయర్ యావరేజ్ 49% ఉంది. అండ్ 6 మంత్ యావరేజ్ అండ్ 3 మంత్ యావరేజ్ అయితే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఎస్ఎన్‌పి బీఎస్‌సి 150 మిడ్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఎలాంటి రిటర్న్ ఇచ్చింది, యావరేజ్ ఫండ్స్ ఈ కేటగిరీలో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో చూడొచ్చు. అండ్ బెస్ట్ టైమ్, బెస్ట్ వీక్, బెస్ట్ మంత్, బెస్ట్ క్వార్టర్ అండ్ బెస్ట్ ఇయర్ అంటే 2022 అండ్ 2020 అండ్ 2021 మధ్యలో 100% రిటర్న్స్ ఇచ్చాయి. సో మార్కెట్ రీబౌండ్ అయినప్పుడు. సో వరెస్ట్ అంటే మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఈ ఫండ్ 36% ఫాల్ అయింది. అండ్ ఫర్దర్‌గా మీరు ఒకవేళ ఈ ఫండ్‌లో ఎస్ఐపి చేశారనుకోండి, అప్‌ఫ్రంట్ ఇన్వెస్ట్‌మెంట్ నేను తీసేస్తున్నా. సో ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్ ఇచ్చిందో ఇక్కడైతే చూడొచ్చు. మంత్లీ ఎస్ఐపి 10,000 11 ఇయర్స్ అంటే ఈ ఫండ్ ఆల్మోస్ట్ 2013 కాబట్టి అక్కడి నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సో టోటల్ 48,000 99,915 రూపీ బికమ్ 13,20,000 అనేది మీరు ఇన్వెస్ట్ చేశారు. సో మీకు వచ్చిన రిటర్న్ 48 lakhs. సో 22.3% యాన్యువలైజ్డ్ రిటర్న్స్‌కి అయితే ఇది సమానము. సో మీరు ఇక్కడ క్లియర్‌గా రిటర్న్స్ అయితే చూడొచ్చు. సో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఫండ్ ఇది. సో ఇవి బేసికల్‌గా 3 ఫండ్స్. సో ఈ 3 ఫండ్స్‌లో మీరు లాంగ్ టర్మ్‌కి అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్‌కి డెఫినిట్‌గా బెటర్ రిటర్న్స్ అయితే రాగలవు.